నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో 30/12/2023 శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు మచ్చర్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే కులం, ఒకే రిజర్వేషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఒకే కులానికి భిన్న రిజర్వేషన్లు ఉండటంచే ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కావున తక్షణమే ఒకే రిజర్వేషన్ కల్పించే దిశగా గతంలో దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 56/1984 లాంటి ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు జువ్వాడి శ్రీకాంత్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 2018 ఎలక్షన్స్ లో తెలంగాణ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని చెప్పిన ఏకైక పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు మచ్చర్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులుగా గోపి రజక మేము హాజరు కావడం జరిగింది. ఆనాడు 1984లో ఇందిరాగాంధీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో 56/1984 ఆర్డినెన్స్ని మరి దాన్ని అధ్యయనం చేసి ఈ కేంద్ర ప్రభుత్వము మరి అలాంటి ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల్లో రజకులు ఓబీసీలో కొనసాగుతున్నారు. వారిని ఏకపక్ష ఒకేసారి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా బీజేపీ మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో 2018లో పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము మరి అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నూతనంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం జరిగింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసే దిశగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కావచ్చు, ఆనాడు 2018లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి తక్షణమే ఆ దిశగా అడుగులు కలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇందిరాగాంధీ ఆర్డినెన్స్ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంబడే రజకులని ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.